ఒక సింపుల్ లవ్ స్టోరీ, కానీ బాక్సాఫీస్ వద్ద చరిత్రను సృష్టించింది. ఈ సినిమా లేకపోతే రొమాంటిక్ సినిమాల ట్రెండ్ మారేది కాదు. ఇది నిన్నే పెళ్ళాడతా అసలు కథ. తెలుగు సినిమా చరిత్రలో ఫ్యామిలీ, లవ్, ఎమోషనల్ పర్ఫెక్ట్గా మిక్స్ చేసిన సినిమా అంటే అది నిన్నే పెళ్ళాడతా అని చెప్పుకోవాలి. ఈ సినిమాతో అక్కినేని నాగార్జున కెరీర్ కొత్త స్థాయికి చేరింది. ఈ కథలో హీరో ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీలో పెరిగిన వ్యక్తి. ఫ్యామిలీ అంటే అతనికి ప్రపంచం. హీరోయిన్ మాత్రం స్వతంత్రంగా ఆలోచించే అమ్మాయి. ఇద్దరూ ఒక పెళ్లిలో కలుస్తారు. అక్కడ మొదలైన చిన్న పరిచయం తర్వాత ప్రేమగా మారుతుంది. హీరోయిన్ మధ్య సింపుల్ మాటలు, చిన్న చిన్న గొడవలు, మెల్లగా అర్థం చేసుకోవడం, ఇది ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. ఈ సినిమా స్పెషల్ ఏమిటంటే ఎక్కడా వావ్ డ్రామా లేదు. రియల్ లైఫ్ లాగా ఫీల్ అయ్యే లవ్ స్టోరీ. ప్రేమ సులభం కాదు. హీరో ఫ్యామిలీకి సాంప్రదాయాలు చాలా ముఖ్యం. హీరోయిన్ మాత్రం తన స్వేచ్ఛను వదలుచుకోలేదు. ఇక్కడే అసలు ట్విస్ట్. ప్రేమ వర్స్ కుటుంబం. ఇద్దరు ఒకరు ప్రేమిస్తున్న ఫ్యామిలీ కోసం త్యాగం చేయవలసిన పరిస్థితి. ఒక దశలో హీరోయిన్ను వదిలేలేనని నిర్ణయించుకుంటాడు. ఈ సీన్లో వచ్చే ఎమోషన్ ప్రేక్షకుల కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. ప్రేమ అంటే గెలవడం కాదు, వదిలేయడం కూడా కాదు అనే భావన ఇక్కడ కనిపిస్తుంది. చివరికి ఫ్యామిలీ అర్థం చేసుకుంటుంది ప్రేమే అసలు బలం అని. హీరోయిన్లు కలుస్తారు. ఈ హ్యాపీ ఎండింగ్ ప్రేక్షకుల హృదయాన్ని చీల్చేసింది. నిన్నే పిల్లర్తో అప్పట్లో భారీ విజయం సాధించింది. బడ్జెట్ సుమారు 5 కోట్ల మధ్య ఉండొచ్చు, కానీ ఇండియన్ కలెక్షన్స్ ప్రకారం అయితే 12 కోట్ల పైగా ఇది వసూలు చేసింది. టోటల్గా వరల్డ్ వైజ్ 15 కోట్ల పైగా ఇది వసూలు చేసిందని చెప్పొచ్చు. ఇది ఇండస్ట్రీ హిట్. 1996లో టాప్ సినిమాలో ఇది ఒకటి. ఆ కాలంలో ఇది చాలా పెద్ద కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నేషనల్ అవార్డ్స్ అయితే బెస్ట్ తెలుగు ఫిల్మ్ వచ్చింది. నంది అవార్డ్స్ గెలిచింది. తెలుగు రొమాంటిక్ సినిమాలు కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత ఫ్యామిలీ లవ్ స్టోరీస్ పెరిగిపోయాయి. ఇంకా నేచురల్ యాక్టింగ్, స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్, రియలిస్టిక్ లవ్ స్టోరీ, ఎవరీ గ్రీన్ సాంగ్స్, అక్కినేని నాగార్జున కెరీర్లో ఇది ఒక మైలురాయి చెప్పుకోవచ్చు. ఈ సినిమా మనకు ఒక పెద్ద పాఠం చెబుతుంది. ప్రేమ అంటే కేవలం ఇద్దరి మధ్య కాదు, అది 2 కుటుంబాల మధ్య కూడా ఉంటుందని. మీరు ఈ సినిమా నచ్చిందా? కామెంట్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటి చెప్పండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.